నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. మీకు తెలిసినటువంటి విషయమే మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు మిస్ కావద్దనే ఉద్దేశంతోనే నేను మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ నెల 20వ తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. 200 మందితో శని హోమం చేస్తున్నాను. చక్కగా ఈ శని హోమంలో పాల్గొనండి. మీ గోత్రనామాలు పంపించండి. శని హోమం పూజ అనేది కూడా నేను జరిపించి శని 30 ఏళ్ల వరకు మీ కంట పడకుండా, మిమ్మల్ని కన్నెత్తి చూడకుండా శనిని మనం శాంతింపజేద్దాం. శని శాంతి హోమం అనేది కూడా జరిపిద్దాం. అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక, కర్కాటక రాశి వారికి, ఏళ్నాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన రాశుల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి వరంగా మీకు తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాలకు ఒకసారి శని తన సొంత ఇంటికి వస్తాడు. శనికి 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి మకర రాశి, రెండోది కుంభరాశి. ఈ మకర కుంభరాశులలో పుట్టినటువంటి వారు ముఖ్యంగానండి అండ్ ఈ యొక్క మీనరాశిలో పుట్టిన ఏళ్ళనాటి శని ప్రభావం అనేది కూడా వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే శని హోమం జరిపించుకున్నాం అనుకోండి, మనకున్నటువంటి సమస్యల నుండి మనం తప్పకుండా విముక్తులు అవుతాం. ఇప్పుడు చాలామంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. ఎన్నోసార్లు ఉద్యోగం కోసం ట్రై చేసి 1 మార్కు, 2 మార్కులు, 5 మార్కులు, 3 మార్కులు అని ఏజ్ బారైపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం శనీశ్వరుడే. డబ్బులు సంపాదించి ఒక చోట పోగొడతాం. దానికి ప్రభావం కూడా శనీశ్వరుడే. వ్యాపారంలో ఒక రేంజ్ వరకు నడిచి ఉన్న డబ్బులన్నీ మొత్తం పోగొట్టుకొని మళ్ళీ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యో అక్కడికి వస్తాం. అది శని ప్రభావం. మనం తెలిసి చేసినా తెలియక చేసిన తప్పులను అతను మన్నించాడు, శపిస్తూనే ఉంటాడు, తన దృష్టిని మీ మీద బడనిస్తూనే ఉంటాడు. కాబట్టి ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి. మేమంతా కూడా నీ మనసులమేనని చెప్పేసి ఆ శనీశ్వరునికి తెలియజెప్పాలి. మీరు చెప్పినటువంటి వాటికి శిరస వహిస్తాము, మీరు చేసే కర్మలకు మేము బాధ్యులు అవుతాము, మీరు ఎలా చెబుతాం మేము అలా వింటామని చెప్పేసి శనిని శాంతి హోమం ద్వారా మెప్పించి ఒప్పించాలి. ఆ శాంతి హోమం అనేది కూడా జనవరి 20వ తారీఖున మేము చేయదలుచుకున్నాం. మరి 30 సంవత్సరాలకు ఒకసారి శనీశ్వరుడు వస్తాడు కాబట్టి ఇది 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి శాంతి హోమం. కుంభరాశిలో శని ఉన్నన్ని రోజులు మీకు మంచి జరుగుతూనే ఉంటుందండి. కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయినప్పుడు శని తన సొంత క్షేత్రం విడిచి వెళ్ళిపోతాడు కాబట్టి మనం శని హోమం జరిపిస్తే అంత రిజల్ట్ అనేది ఉండదు. కాబట్టి ఒక్కసారైనా మానవ జీవితంలో ఒక్కసారైనా శని పూజలు జరిపించుకోవడం, శని హోమం జరిపించుకోవడం ద్వారా అది కుంభరాశిలో కానీ మకర రాశిలో శని ఉన్నప్పుడు జరిపించుకోవడం ఎంతో గొప్ప వేళ విశేషం అండి. ప్రతి ఒక్కరిన పేరున మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శని హోమాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీరు మర్చిపోకుండా ఉండడానికి మా ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీ పేరు ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకొని మీరు అప్పటికి శని హోమంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే మీకు గుర్తు చేస్తారు మన వాళ్ళు. మీరు ఫోన్ చేసి మేము శని హోమంలో పాల్గొనాలనుకుంటున్నామంటే మీరు మొబైల్ నెంబర్ ఫిక్స్ చేసుకొని రాసేసుకొని మీకు మళ్ళీ శని హోమానికి గుర్తు చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.